ఈ దీపావళికి మీరు మరింత స్మార్ట్ అయ్యేందుకు బిగ్ సి తీసుకువచ్చింది దీపావళి ధమాకా ఆఫర్స్. మొబైల్ కొనుగోలు చేయండి 10% ఇన్స్టంట్ డిస్కౌంట్, అట్రాక్టివ్ గిఫ్ట్స్, మొబైల్ ప్రొటెక్షన్, స్మార్ట్ వాచ్ లేదా ఇయర్ బడ్స్ ఫ్రీగా పొందండి. ఈ దీపావళిని మరింత బ్యూటిఫుల్ గా మార్చుకోండి బిగ్ సి దీపావళి ధమాకా ఆఫర్స్ తో. ప్రస్తుతం మనం హైదీపట్నంలో ఉన్న సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో ఉన్నాం. ఇక్కడ విజువల్స్ లో కూడా చూడొచ్చు. దీపావళిలో భాగంగా చాలామంది కూడా మనకు బాణసంచలు పటాకులు పేలుస్తుంటారు. ఆ పటాకుల్లో జరిగిన ప్రమాదాల వల్ల చాలామందికి అయితే కంటి ప్రాంతంలో ప్రమాదవస్తుగా కూడా వాళ్ళందరికీ గాయాలయ్యాయి. మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. చాలామంది కూడా ఉదయం నుంచి ఇక్కడ సరోజిని దేవి హాస్పిటల్కి అయితే క్యూ కట్టారు. వాళ్ళందరూ కూడా డిఫరెంట్ వయసు వాళ్ళు ఉన్నారు, అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవారు కూడా ఉన్నారు. దీపాల్లో భాగంగా పటాకులు పేల్చే క్రమంలో వాళ్ళు అనుకోని ఘటనలు, కొన్ని అజాగ్రత్తల వల్లే జరుగుతున్నట్టు కూడా కనిపిస్తుంది. భారీ ఎత్తున అయితే పేషెంట్స్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఎప్పుడైతే ఆ పేషెంట్స్ వస్తున్న వారికి కూడా వెంటనే చికిత్స అందించడానికి అయితే సరోజిని దేవి హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులోనైతే ఉన్నారు. మనం ఇప్పుడు ఎమర్జెన్సీ వార్డుకి వెళ్తున్నాం. ఇక్కడ చూడవచ్చు నిండుగా ఉంది. అంటే ఎమర్జెన్సీ వార్డులో ఇక్కడ చాలామంది ప్రత్యేకమైన వైద్యులు ఉన్నట్లు కూడా మనకు కనిపిస్తుంది. వైద్యుల వల్ల వెంటనే ఎంతమంది వస్తున్నప్పటికీ వాళ్ళందరికీ కూడా వెంటనే చికిత్స అందుతున్నట్టు కూడా కనిపిస్తున్నది. చూడొచ్చు మనం విజువల్స్లో కూడా. ఎవరైతే ఈ క్రాకర్స్ వల్ల గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా వెంటనే ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ కూడా ఎటువంటి గాయాలయ్యాయి, అంటే ఆ కంటికి సంబంధించి ఎంత మేర గాయాలయ్యాయి, ఎందుకంటే ఆ దీపావళి అంటేనే మనకు ఒక రకమైన మంచి ఉత్సాహం కాబట్టి ఎంతోమంది సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. మనం ఇక్కడ చూడవచ్చు విజువల్స్లో చాలామంది. ఇప్పటివరకు మనం అప్పటి నుంచి బిగ్ టీవీ ఇక్కడ సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో ఉంది. ఇక్కడికి వచ్చే పేషెంట్లో అత్యధికంగా భాగంగా చిన్నారులు ఉన్నారు. చిన్నారులతో పాటు యువకులు కూడా ఎక్కువ కనిపిస్తున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి లక్ష్మీ పూజలు అవన్నీ అయినాక సాయంత్రం అవ్వగానే పటాకులు కాలుస్తుంటారు. ఈ పటాకులు కాల్చే క్రమంలో మాత్రమే ఇట్లాంటి గాయాలవుతున్నాయి. మనతో పాటు సరోజిని దేవి కంటి ఆసుపత్రికి సంబంధించిన డిఎంఓ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉన్నారు. వారిని అడిగేసి ఇక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకున్నాం. మేడం, మీరు ఉదయం నుంచి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎంతమంది పేషెంట్లు వచ్చారు, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు వరకు మార్నింగ్ నుంచి మా దగ్గర 20 కేసెస్ వచ్చాయి. అందులో 11 కేసెస్ చిల్డ్రన్ ఉన్నాయి, 9 కేసెస్ అడల్ట్స్ ఉన్నాయి. అందులో 2 కేసెస్ గ్రీవస్ ఉన్నారు, అడ్మిట్ అయ్యారు. ఆపరేషన్ కూడా పడవచ్చు. రేపు చూసి రివ్యూ చేసి మళ్ళీ ఆపరేషన్ పడితే అవసరం చేస్తాము. ఇంకా బాకీ వేరే కేసెస్కి ఓన్లీ ఓపీడీ ట్రీట్మెంట్ పెట్టాము. డ్రాప్స్ మా దగ్గర మొత్తం సప్లై ఉంది. కావాల్సినది డ్రాప్స్ పెట్టి ట్రీట్మెంట్ పైన పంపిస్తున్నాము. మేడం, ఈ గాయాలతో వస్తున్న వారికి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? అంటే ఎమర్జెన్సీ ట్రీట్మెంటేనా, లేకుంటే వాళ్ళకు స్వల్ప గాయాలు అంటే చిన్న గాయాలు ఉన్న వారికి ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారు? ఇప్పుడు మేము చూస్తున్నాము, సింపుల్ అంటే డ్యామేజ్ ఎక్కువ ఉండదు, చిన్న గాయాలే ఉంటాయి. దానికి మేము ఓన్లీ డ్రాప్స్తో వీ కెన్ సెటిల్ దట్. ట్రీట్మెంట్ ఆపరేషన్ పడుతుందా లేదా అది ఇవాళ అడ్మిట్ చేసి అబ్జర్వ్ చేసి రేపు పొద్దున్న కూడా ఏమైనా ఇంప్రూవ్మెంట్ లేకుంటే ఆపరేషన్ ప్లాన్ చేస్తాము. ఇప్పుడైతే 20 కేసెస్లో చిన్న గాయాలు ఉన్నవి కేసెస్ ఒక 12 ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి 8 కేసెస్. సో మేడం, అంటే దీపావళి సందర్భంగా ఏమైనా ప్రత్యేకమైన అంటే స్పెషల్గా మీ ఇలాంటి అధికారులను అంటే డాక్టర్లను ఇక్కడ పెట్టారా? అంటే స్పెషల్ టీమ్స్ ఏమైనా ఉన్నాయా? అవును, యూజువల్లీ ఎవ్రీడే 2 డాక్టర్స్ ఉంటారు. కానీ ఇవాళ దీపావళి అని నాతో 2 సీనియర్ రెసిడెంట్స్ ఇంకా 4 పోస్ట్ గ్రాడ్యుయేట్స్, టోటల్ 7 డాక్టర్స్ ఉన్నారు. ఇంకా ఆపరేషన్ అవసరం పడితే ఆన్ కాల్ ఎనెస్థీషియా డాక్టర్ కూడా ఉన్నారు, ఎనెస్థీషియాలజిస్ట్ కూడా. సిస్టర్స్ టీమ్ కూడా రెడీగా ఉంది. క్లాస్ 4 స్టాఫ్ అటెండర్స్ కూడా మా దగ్గర మొత్తం 10-20 వరకు ఉన్నారు. అంటే ప్రతి సంవత్సరం కూడా దీపావళికి ఇలాంటి కేసెస్ చూస్తుంటాం కదా మేడం. లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేసినప్పుడు ఈ ఇయర్ ఎలా ఉన్నాయి? కేసెస్ పెరిగినాయా, తగ్గినాయా, ఎలా ఉన్నాయి? లాస్ట్ ఇయర్కి చూస్తుంటే ఈ ఇయర్ కొంచెం తక్కువ వస్తున్నాయి కేసెస్. నేనేమనుకుంటున్నా అంటే మా అవేర్నెస్ వల్ల పబ్లిక్ చాలా జాగ్రత్తగా వాడుతున్నారు. సో దట్ ఈస్ అ గుడ్ న్యూస్ ఫర్ అస్. ఇంకా కేసెస్ చూస్తే కూడా చిన్న గాయాలతోనే వస్తున్నారు. సో అట్లాంటివి కేసెస్కి విజన్ మంచి ఉంటుంది, ప్రోగ్నోసిస్ మంచి ఉంటుంది. సో ఇంకా వస్తూనే ఉంటున్నాయి. కానీ వీఆర్ హోపింగ్ చిన్న గాయాల వాళ్ళే రావాలి, ఇంకా తక్కువనే రావాలి కేసెస్ అని.
మేడం అంటే ఇప్పుడు ఆ ప్రభావం వాళ్ళకు క్రాకర్స్ వల్ల డ్యామేజ్ అయిన తర్వాత వాళ్ళ కంటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? అంటే చూపును కోల్పోయే ప్రమాదం ఏమైనా ఉంటుందా, లేకుంటే కొన్ని రోజుల పాటు ఆ ప్రభావం ఉంటుందా, ఎలా ఉంటుంది? అది ఏ క్రాకర్తో ఎట్లా అయింది దానిపైన డిపెండ్ అవుతుంది. ఒకవేళ క్రాకర్ బస్ట్ అవ్వలేదు, మీ దగ్గర వెళ్ళి చూసారు, దాన్ని వాళ్ళకి డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. దూరం నుంచి వచ్చి పడిందంటే దానికి డ్యామేజ్ కొంచెం తక్కువ ఉంటుంది. ఐలో కార్నియా అని ఒకటి పార్ట్ ఉంటుంది, అది ట్రాన్స్పరెంట్ ఉండాలి. అది డ్యామేజ్ అయిపోతే తెల్లగా అయిపోతే చూపు రాదు. ఇంకా లోపల రెటినా అని నరం ఉంటుంది, దానికి డ్యామేజ్ తగులితే చూపు రాదు. ఇది రెండుకి లేకుండా వేరే ఏమైనా పార్ట్కి డ్యామేజ్ తగులితే అది కొంచెం బెటర్ ప్రోగ్నోసిస్ ఉంటుంది. మేడం మీరు అంటున్నట్టు అవేర్నెస్ పెరుగుతున్నప్పటికీ ఎవ్రీ ఇయర్ కూడా ఇట్లాంటి కేసెస్ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటారు? బికాస్ దిస్ ఈజ్ అ ఫెస్టివల్, ఇది పండుగ. అండ్ ఈ పండుగ చాలా నైస్గా ఉంటుంది, లైట్స్ ఉంటుంది, క్రాకర్స్ ఉంటాయి. పండుగ మేము అవాయిడ్ చేయము, పండుగ వాడాలి కానీ జాగ్రత్తగా వాడాలి. పిల్లలు ఉన్నప్పుడు అడల్ట్స్ చూసుకోవాలి, కాటన్ క్లోత్స్ వేసుకొని వాడాలి, బ్లాక్ గాగల్స్ వేసుకోవాలి. అది టపాకాయలు ఎందుకు లైట్ అవ్వట్లేదని చూడడానికి వెళ్ళొద్దు. అట్లాంటిది మేము ప్రికాషన్స్ తీసుకుంటే సెలబ్రేట్ కూడా చేయవచ్చు, సేఫ్గా కూడా ఉండొచ్చు. అది ఇక్కడ డిఎంఓ చెప్తున్నది ఏంటంటే పండుగ పూట చాలా జాగ్రత్తగా ఉండాలి. పండుగ సందర్భంగా చిన్నపిల్లలు పెద్దల సమక్షంలోనే మాత్రమే ఈ పటాకులు కాల్చే విధంగా చూడాలి. ఎంతమంది పేషెంట్స్ వచ్చినప్పటికీ మేము ఎమర్జెన్సీ వార్డులో ట్రీట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాం. కానీ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఈసారి కేసులు మాత్రం తగ్గినాయి. ఇంకా కూడా తగ్గాలంటూ కూడా సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి సంబంధించిన డిఎంఓ మాట్లాడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో ముగ్గుల పాపన్న, మెహదీపట్నం.